హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మసాలా మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకుని ఇందులో 5 వెల్లుల్లి రేకులు, అలాగే సన్నగా తరుక్కున్న చిన్న అల్లం ముక్క, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే 10 నుంచి 15 జీడిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ లవంగాలు, అలాగే 4 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో, ఇవన్నీ వేసుకుని మిక్సర్ జార్లో ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న 250 గ్రామ్స్ మష్రూమ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో చిన్న దాల్చిన చెక్క, 3 ఇలాచీ, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే పుదీనా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యూరీ అంతా బాగా మగ్గేలా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ అంతా పైకి తేరే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న మష్రూమ్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకి కొంచెం కుక్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా కర్రీ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గీ, అలాగే కొంచెం కస్తూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసి గ్యాస్ ఆపేయచ్చు. మనకి చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.